హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు మనం టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్ మసాలా కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో మరాఠీ మొగ్గ, స్టార్ అనాస, 4 లవంగాలు, దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఇవన్నీ చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత అందులో 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ఆయిల్లో 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి తగ్గినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్లో నుంచి నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇక్కడ ఆయిల్ పైకి తేలిందండి. అందులో 1/2 స్పూన్ కారం, అరచెక్క నిమ్మరసం, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్టే.